ప్లస్ 150-200 గంటలకి పైగా నాన్ స్టాప్ వేదాంతం, సిద్ధాంతం, రాధాంతం. దట్ ఈస్ ఆర్జీవి. ప్రపంచమంతా అతను ఒక విచిత్ర జీవిగా చూస్తుంది, కానీ కన్న తల్లి ఇంట్లో ఆయన ఎలా చూస్తుంది, ఎలా అర్థం చేసుకుంటుంది. అండ్ అలాగే రామ్ గోపాల్ వర్మ గారి పెంపకంలో జరిగిన ఏ విషయాలు ఈ పరిస్థితులకి దారితీశాయి. ఇవాటి స్పెషల్ రామోయిజం ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రామ్ గోపాల్ వర్మ అమ్మ ఈ ఎపిసోడ్ చేయబోతున్నాం మనం కూడా. అండ్ ఐ హ్యావ్ విత్ మీ సూర్యవతి గారు, రామ్ గోపాల్ వర్మ గారి తల్లి గారు. నమస్కారం అండి. అండ్ ద వన్ అండ్ ఓన్లీ ఆర్జీ. మీ ఇద్దరిని కూర్చోబెట్టడం నాకు మిషన్ అకంప్లిష్డ్. ఓకే, ఎలా ఉన్నారు సార్? చాలా భయంగా ఉన్నా. ఎందుకు భయపడుతున్నానంటే నా మొత్తం లైఫ్లో నన్ను కొట్టింది మా అమ్మ ఒకరే. యా, అందుకని ఇప్పుడు తన దగ్గర నుండి తను ఏం చెప్తే నా మీద ముట్టికాయేస్తుందా అనేది ఆ టెన్షన్లో ఉన్నాను. మీరు చాలా బుద్ధిమంతుడు. స్కూల్కి వెళ్ళే పిల్లాడు. మంచి స్కూల్ బ్యాగ్ ఇచ్చేస్తే ఎలా తయారై వస్తారో అలా రెడీ అయ్యి వచ్చాడు అమ్మ కోసం. కరెక్టా కదా? కొంతవరకు. యా, రైట్. అమ్మా నమస్కారం. మీరు ఈ అవకాశం మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ ద ఫస్ట్ టైం మీరు మీ అబ్బాయితో కలిసి కూర్చోవడం, మొహం ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా కొత్తగా అపురూపంగా ఉంది. ఒక గ్రేట్ ఫిలాసఫర్ అనిపిస్తుందా, లేకపోతే ఎలా చెప్పండి? గ్రేట్ ఫిలాసఫర్. అవునా? ఎందుకంటే పాయింట్ ఐ థింక్ ఇట్స్ అబౌట్, ఇప్పుడు నాకు ఇందాక చెప్పాను కదా మా అమ్మ ఒక కొట్టిందని. సో నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మా ఫాదర్ ఏమో ప్రేమతోటి నేను ఏడ్చేవాడిని స్కూల్కి వెళ్ళకుండా. అప్పుడు అమ్మ ఏమో నాకు కొడతా ఉండేది పంపించడానికి, ఆబ్వియస్లీ ఫర్ కన్సర్న్. ఇప్పుడు సెలైన్ వదిలే ఆ నామాలు నువ్వే చెప్పలేదు. వీళ్ళు రాము, చెల్లెళ్ళు విజయ, వీళ్ళు నెమ్మదిగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి పొట్టలో నొప్పి లేదా స్కూల్కి వెళ్ళినాం అంటే నేను వంటింట్లో పని చేసుకుంటూ ఉంటాను. వచ్చి వీళ్ళు స్కూల్కి వెళ్ళరంట, పోన్లే వదిలే అని ఆ స్టూడియోకి వెళ్ళిపోయేది. నేను బాగా కొట్టి నడిపించి తీసుకెళ్ళి దింపొచ్చేది. దగ్గరే స్కూల్. అప్పుడు చేత్తోటే. అంటే ఉంటాయి కదా నాన్నగారు ఎక్స్ట్రా బెల్ట్లు ఉంటాయి కదా. అంటే మేబీ అప్పుడు చేతులు బెల్ట్, తర్వాత మేబీ చెప్పు కూడా అది వెళ్ళని ఏడ్చేవాడు. నెక్స్ట్ ఏంటంటే నేను కూసులకి వెళ్ళను అని ఏడ్చేవాడు. స్కూల్ని కూసులు. తర్వాత స్కూల్ డ్రెస్ వచ్చింది, అంతే మారిపోయాడు. స్కూల్ డ్రెస్ వేసుకోగానే అంటే ఫస్ట్ మనకు టైం ఇస్తారు కదమ్మా, స్కూల్లో చేర్పించినప్పుడు ఏదో ఒక 1 వీక్ ఏదో ఇస్తారు కదా డ్రెస్ వేసి పంపడానికి. అదే స్కూల్ డ్రెస్ రాగానే మారిపోయాడు. ఎంత విచిత్రం. ఇంకా స్కూల్కి వెళ్ళాలని అనేవాడేవి కాదు. అంటే నీకు ఇదేదో పద్ధతిగా ఉంది బాగుంది. అప్పుడు అయ్యే బాబోయ్ నేను వేగలేను బాబోయ్ అని అనిపించిందా? ఇప్పుడు వేగలేని బాబోయ్ అని చాలా మంది అనుకుంటున్నారు రాము గారిని చూసి. నాకు ఎప్పుడు అనిపించలేదు ఈ పిల్లాడు ఎలాగో చెప్తే వినడు అనుకునేదాన్ని. తర్వాత సరదాగా నేను పక్కన కూర్చోబెట్టుకుని 3 years ఏజ్లో కూడా సరదాగా చెప్తాం కదా, సండే, మండే, జనవరి, ఫిబ్రవరి 1, 2, 3 అవి చెప్పేదాన్ని. చెప్తే నెక్స్ట్ డే చెప్పేసేవాడు. ఏకసంతాగ్రహి. అయితే అది కూడా నాకు అర్థం కాదు. 3 years ఏజ్లో స్కూల్లో చేరకముందే ఏకసంతాగ్రహి. ప్రహ్లాదుడు. థ్యాంక్స్. కాదమ్మా, ఇప్పుడు నుంచి నేను వెనక్కి ఆలోచిస్తే అసలు ఏమీ డిఫరెన్స్ లేదు, కంటిన్యూషన్. ఇప్పుడులాగే ఉండేవాడు అప్పుడు కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు. అయితే నాకు 1 day చెప్పేశాడని కూడా అర్థం అవ్వలేదు. రాము వాళ్ళ నాన్నగారు చూసావా, నువ్వు నిన్న చెప్తే వాడు చెప్పేశాడంటే అప్పుడు అర్థమైంది నాకు. కానీ నిన్న చెప్తే ఇవాళ చెప్పడం నాకు అర్థం అవట్లేదు. ఒక్కసారికమ్మా అంటే అప్పుడే చెప్పారు కదా. ఇప్పుడే అంటే కూడా గుర్తుంది, ఇప్పుడే చెప్పడానికి ఉన్న
డిఫరెన్స్ అర్థం అలా నేను మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ అప్పుడే ఉంటుంది ఈ అంటే లోపల ఒకసారి మీరు నేర్చుకుంటే అది నెక్స్ట్ డే అప్పచెప్పేసేవారు, అంత మెమరీ పవర్. సో ఇప్పుడు నాకేంటంటే సీమ ఇప్పుడు మళ్ళీ అమ్మ నన్ను పొగిడి నేను ఆయన వద్దు. యా లెట్స్ టాక్ అబౌట్, నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగాలి తప్పకుండా, కానీ I have to ask you this, sir. యా అసలు మీకు ఈ ఫ్యామిలీ సెటప్లో మీవన్నీ అంటే మీ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్గా మారిపోయాక ఇప్పుడు అమ్మని, మీ చెల్లెల్ని, మీ తమ్ముడిని అందరినీ చూస్తే ఏం ఫీలింగ్ వస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు నా డిపెండెన్స్ ఫ్యాక్టర్ అనేది అమ్మ నాన్న మీద ఎక్కువ ఉంటుంది కనుక, విజయ అంటే మా చెల్లెలు నాకన్నా చిన్నది, కోటి కూడా నాకన్నా చిన్నడు, యూనో. సో ఆస్పెక్ట్లో నాకు పెద్ద డిఫరెన్స్ లేదు అప్పటికి ఇప్పటికి ఏమి. అంటే ఆ టైంలో నాకు డిపెండెన్స్ అనేది ఫైనాన్షియల్ డిపెండెన్స్ కానీ లేకపోతే ఏజ్ వైజ్గా కానీ అమ్మ నాన్నది ఎక్కువ ఉంటుంది కదా, ది ఇన్ఫ్లుయెన్స్. ఆ టైంలో నాకు ఎక్కువగా మా నాన్నగారు అంటే అమ్మగానే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అమ్మ డిసిప్లిన్ చేయడానికి కొట్టేది, ఆ చదువుకోవడం కానీ హోంవర్క్ లేకపోతే సినిమాలకు వెళ్ళొద్దు ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అన్నీ అమ్మ దగ్గర నుంచి వచ్చాయి. మా ఫాదర్ ఏమో ఫుల్ లీనియన్స్, అబ్సల్యూట్గా ఎక్కడ రెస్ట్రిక్షన్ పెట్టుకోకుండా. సో ఆబ్వియస్లీ ఆ పర్టిక్యులర్ టైంలో 100% దాని వలన నాన్నగారు ఇష్టం అంటారు.